పూజింతు క్రీస్తు దేవా, ప్రణుతింతు ఈ శుభవేళ, నీ నామ స్మరణను చేసి తరింతు నీ ప్రజతోడా. పూజింతు క్రీస్తు దేవా. స్తుతింతు నీ మహిమలను, కీర్తింతు నీ రూపమును, పాల్గొందు పూజా బలిలో, కనుగొందు మోక్షపు విందు. పూజింతు క్రీస్తు దేవా, ప్రణుతింతు ఈ శుభవేళ, నీ నామ స్మరణను చేసి తరింతు నీ ప్రజతోడా. పూజింతు క్రీస్తు దేవా. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజను ఈ క్రింది ఉద్దేశముల కొరకు సమర్పిస్తూ ఉన్నాము. బెంగళూరు అగ్రపీఠం, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు తాళ్ళూరి సదానందం, దివ్యవాణి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి పూజను కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకముగా వీరి ఉద్దేశాల కొరకు సమర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకముగా ప్రార్థన చేద్దాం. ఖమ్మం మేత్రాసనం, ఖమ్మం నార్త్ విచారణ, కీర్తిశేషులు కొండూరి ఐజాక్, కీర్తిశేషులు సరోజిని గార్ల ఆత్మలకు నిత్య విశ్రాంతి మరియు కొండూరి శేఖర్, రోజ్మేరీ దంపతుల 40వ వివాహ వార్షికోత్సవం సందర్భముగా వారికి దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని కృతజ్ఞతా బలి పూజను కొండూరి మణిబాబు, అరుణకుమారి, కె ఎఫ్రాయిం, కె జఫన్యా, కె ప్రిస్కిల్లా, కె సోఫియా రేచల్, కె సామ్యుయల్ కెవిస్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. కర్నూలు మేత్రాసనం, ఒంటెద్దుపల్లి విచారణ, దివ్యవాణి టీవీ భవన నిర్మాణ దాతలు యాసక్ గారి, అల్ఫోన్సు గారికి దేవుని దీవెనలు ఆయురారోగ్యములు వీరి తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా పునీత అంతోని వారి పేరిట కుటుంబ సభ్యులు ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. గుంటూరు మేత్రాసనం, వెళాంగిణి నగర్ విచారణ 12వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న మార్నేని నిరంజన్, శ్రావ్యాల జీవితంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వారి కుమారుడు నిఖిత్పై దేవుని కృప అపరిమితముగా ఉండాలని మరియు వారు చేయు పనులలో తోడుగా ఉండాలని ఈ కృతజ్ఞతా బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. గుంటూరు మేత్రాసనం, రెంటచింతల విచారణ, ఏరువ సాగర్ నవీన్ రెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను రాబో రోజుల్లో దేవుని కృప కాపుదల పవిత్రాత్మ వరములతో వారిని నింపమని ఏరువ బాల ప్రణీత్ రెడ్డికి ఆయురారోగ్యములు జ్ఞానవరములతో నింపమని మరియు ఏరువ సుందరమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. ఏలూరు మేత్రాసనం, అమలోద్భవి కథెడ్రల్ విచారణ, దుగ్గిరాల గ్రామం, చట్టుమాల శాంతమ్మ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ చట్టుమాల జయరాజు, జీవన్ జ్యోతి, బడుగు జ్ఞాన సౌందర్య కుమారి, కాటుమాల జ్యోతి కుటుంబ సభ్యులు ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన యొక్క స్వంత ఉద్దేశాలను ఆ ప్రభునికి సమర్పిస్తూ ఈ దివ్య బలి పూజలో మనందరం కూడా భక్తి ప్రపత్తులతో పాలు పంచుకుందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశుని ప్రేమ,
పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, విశ్వాసము, నమ్మిక, నిరీక్షణ, దేవుని యొక్క అనుగ్రహాలు, క్రీస్తు ప్రభుని యొక్క అనుసరణలో ఈ లోకములో జీవిస్తూ ఉన్నటువంటి మనందరినీ కూడా దేవుడు తన యొక్క కృప అనుగ్రహముతో నింపుతూ ఉన్నటువంటి దేవుని యొక్క ఆశీర్వాదాలు. వీటి ద్వారా ఈ లోకములో మనందరం కూడా దృఢముగా, నిశ్చయంగా జీవిస్తూ మనకు వివరింపబడిన, మనము పొందినటువంటి సువార్తలో, రక్షణ వాక్కులో మన యొక్క జీవితాలను ఏర్పాటు చేసుకుంటూ ప్రభు రాకడ కొరకై వేచి ఉండుట మన క్రైస్తవ జీవిత మూలము, మన క్రైస్తవ జీవిత నిర్వచనము. ఈ సత్యాన్ని ఈనాటి మొదటి పట్టణంలో పునీత పౌలు గారు మనకు బోధిస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని మనము ఈ లోకములో ఎంతవరకు మన యొక్క జీవితములో మనము జీవిస్తూ ఉన్నాము అన్నటువంటి ఆలోచన పరిశీలన చేసుకుంటూ మనము క్రీస్తు ప్రభుని యందు అనుసరణలో కపటాత్ముల వలె కాక మనందరము కూడా నిజాయితీతో కూడినటువంటి విధానములో ఆ ప్రభుని అనుసరణలో జీవించినట్లుగా కావలసిన అనుగ్రహాల కొరకు ప్రార్థన చేద్దాం. ముందుగా మనం చేసిన పాపములు క్షమించమని పశ్చాత్తాప హృదయంతో ప్రభుని క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపమును ఒప్పుకొనుచున్నాను. ఏలయన్నా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు విశ్వాసుల మనస్సులను ఏకైక లక్ష్యము మీద నిలిపి ఉంచుదువు. కావున నీ ప్రజలు నీవు ఆజ్ఞాపించిన దానిని ప్రేమించినట్లును, నీవు వాగ్దానము చేసిన దానిని కాంక్షించినట్లును అనుగ్రహింపుడు. స్థిరముగా నీ ప్రపంచములో ఉన్నను నిజమైన ఆనందము లభించు స్థలము పైననే హృదయములు లగ్నము ఉండినట్లు కృపచూపుము. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. మీరు విగ్రహముల నుండి విముక్తులై దేవుని వంకకు మరలినారు. మృత్యువు నుండి లేవనెత్తబడిన ఆయన కుమారుడు పరలోకము నుండి వచ్చి వరకు వేచి ఉన్నారు. పునీత పౌలు తెసలోని ప్రజలకు వ్రాసిన లేఖ, మొదటి లేఖ, 1వ అధ్యాయము, పవిత్ర వచనములు 1 నుండి 5 వరకు మరియు 8 నుండి 10 వరకు. సహోదరులారా, తండ్రియగు దేవుని యందును ప్రభువుగు యేసుక్రీస్తునందును తెసలోనిక దైవ సంఘములకు పౌలు, సిలాసు, తిమోతిలు వ్రాయినది మీకు కృపయు శాంతియు కలుగునుగాక. మీ అందరి కొరకును మేము సదా దేవునికి కృతజ్ఞతలు సమర్పింతుము. మా ప్రార్థనలలో ఎల్లప్పుడూ మేము పేర్కొందుము. మీ విశ్వాసమును మీరు ఎట్లు ఆచరణలో ఉంచినదియు, మీ ప్రేమ మిమ్ము ఎట్లు ఇంతగా కృషి ఒనర్చినట్లు చేసినదియు, మన యేసుక్రీస్తు ప్రభు నందలి మీ నిరీక్షణ ఎంత దృఢమైనది మన దేవుడును తండ్రియును అగువాని ఎదుట మేము స్మరింతుము. సోదరులారా, దేవుడు మిమ్ము ప్రేమించి మిమ్ము తన వారినిగా ఎన్నుకొని ఉన్నాడని మాకు తెలియను. ఎలయన్నా కేవలము మాటలచే మాత్రమే కాక శక్తితోనూ పవిత్రాత్మతోనూ దాని సత్యమునందలి సంపూర్ణమగు నమ్మకముతోనూ మేము సువార్తను మీకు అందించితిమి. మేము మీతో ఉన్న కాలమున మీ కొరకు మేము ఎట్లు ఉంటిమో మీకు ఎరుకయే కదా. ఏలైనా
ప్రభువు వాక్కు మీ ద్వారా మాసిడోనియా అకాయలలో ప్రతిధ్వనించుట మాత్రమే కాక దేవుని యందలి మీ విశ్వాసమును గూర్చిన వర్తమానము ప్రతి ప్రాంతమందును వ్యాప్తి చెందినది. కనుక మేము చెప్పవలసినది ఏమీ లేదు. మేము మిమ్ము చూడవచ్చినప్పుడు మీరు మమ్ము ఎట్లు ఆహ్వానించినది, సత్య సజీవ దేవుని సేవించుటకు మీరు ఎట్లు విగ్రహముల నుండి విముఖులై దేవుని వంకకు మరలినది వారు చెప్పుచున్నారు. దేవునిచే మృత్యువు నుండి లేవనెత్తబడిన వాడును రానున్న దేవుని తీవ్రమైన ఆగ్రహము నుండి మనలను రక్షించువాడును ఆయన కుమారుడును అగు యేసుక్రీస్తు పరలోకము నుండి వచ్చే వరకు మీరు వేచి ఉన్నారని వారు చెప్పుచున్నారు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. ప్రభు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. మీరు ప్రభువును స్తుతింపుడు, ప్రభువుకు నూతన గీతము పాడుడు. భక్త సమాజమున ఆయనను స్తుతింపుడు. ఇజ్రాయేలులు తమ సృష్టికర్తను చూచి ఆనందింతురుగాక. సియోను పౌరులు తమ రాజును గాంచి సంతసింతురుగాక. అందరూ ప్రభు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. ప్రభు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. వారు నాట్యము చేయుచు ఆయన నామమును స్తుతింతురుగాక. మృదంగములతో తంత్రివాద్యములతో ఆయనను కీర్తింతురుగాక. ప్రభు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. దీనులకు విజయమును ప్రసాదించెను. అందరూ ప్రభు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. ప్రభు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. ప్రభు ప్రజలు తమ విజయమునకు గాను సంతసింతురుగాక. రెయ్యల్లా సంతసముతో గానము చేయుదురు గాక. వారి నోటితో ప్రభువును స్తుతించుచు కేకలు పెట్టుదురుగాక. వారిని ప్రభు నిర్ణయించిన శిక్షకు గురి చేయుదురుగాక. విశ్వాసుల విజయమిదియే, మీరు ప్రభువును స్తుతింపుడు. విశ్వాసుల విజయమిదియే, మీరు ప్రభువును స్తుతింపుడు. అందరూ ప్రభు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. ప్రభు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. శక్తితో కాదు, బలముతో కాదు, నీ ఆత్మ కార్యమిగా ప్రభు, నీ ఆత్మ కార్యమిగా. శక్తితో కాదు, బలముతో కాదు, నీ ఆత్మ కార్యమిగా ప్రభు, నీ ఆత్మ కార్యమిగా. హల్లెలూయా 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 హల్లెలూయా. అభిషేకించు అభిషేకించు, నీ ఆత్మతో అభిషేకించు. బలపరచు బలపరచు, నీలో నన్ను బలపరచు. అభిషేకించు అభిషేకించు, నీ ఆత్మతో అభిషేకించు. బలపరచు బలపరచు, నీలో నన్ను బలపరచు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 23వ అధ్యాయము 13వ వచనము నుండి 22వ వచనం వరకు. ప్రభు అయిన యేసు ఇట్లు పలికెను: వంచకులైన ధర్మశాస్త్ర బోధకులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక ద్వారమును మూసివేయుచున్నారు. మీరు అందులో ప్రవేశింప ప్రయత్నించు వారిని ప్రవేశింపనియ్యరు.
అయ్యో, కపట భక్తులైన ధర్మశాస్త్రోపదేశకులారా, పరిసయ్యులారా, మీరు పరులు చూడవలనని దీర్ఘజపములు జపించుచు వితంతువుల ఇండ్లను దోచుకొనుచున్నారు. కావున కఠిన శిక్షకు గురియగుదురు. అయ్యో, కపట భక్తులైన ధర్మశాస్త్రోపదేశకులారా, పరిసయ్యులారా, మీరు ఒకనిని మీ మతములో కలుపుకొనుటకు సముద్రములు దాటి ఎన్నో దేశములు చుట్టివత్తురు. అది సఫలమైన పిదప మీ వలె మీరు అతనిని రెండింతలుగా నరకము పాలు చేయుదురు. అయ్యో, అందులైన మార్గదర్శకులారా, ఒకడు దేవాలయము తోడని శపథము చేసిన అతడు దానికి కట్టుబడి ఉండనక్కరలేదనియు, దేవాలయమందున్న బంగారము తోడని ఒట్టు పెట్టిన అతడు దానికి కట్టుబడి ఉండవలననియు మీరు బోధింతురు. అందులైన అవివేకులారా, బంగారము గొప్పదియా? బంగారమును పవిత్రము చేయు దేవాలయము గొప్పదియా? ఒకడు బలిపీఠము తోడని ఒట్టు పెట్టుకొనిన అతడు దానికి కట్టుబడి ఉండనవసరము లేదనియు, బలిపీఠముపై ఉన్న నైవేద్యము తోడని ప్రమాణము చేసిన అతడు దానికి కట్టుబడి ఉండవలననియు మీరు ఉపదేశింతురు. మీరు ఎంత గ్రుడ్డివారు! నైవేద్యము గొప్పదియా? లేక నైవేద్యమును పవిత్రపరచు బలిపీఠము గొప్పదియా? బలిపీఠము తోడని ప్రమాణము చేయువాడు దానితోనూ దానిపైనున్న నైవేద్యములన్నిటితోనూ ప్రమాణము చేయుచున్నాడు. దేవాలయము తోడని ప్రమాణము చేయువాడు ఆ దేవాలయముతోనూ దానియందు నివసించు వానితోనూ ప్రమాణము చేయుచున్నాడు. పరలోకము తోడని ప్రమాణము చేయువాడు దేవుని సింహాసనము తోడను దానిపై ఆసీనుడగు దేవుని తోడను ప్రమాణము చేయుచున్నాడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క విశ్వాస జీవితం, మనకివ్వబడినటువంటి దేవుని యొక్క ప్రేమ, మనము పొందినటువంటి నిరీక్షణ, ఈ లోకములో దేవుని యొక్క అనుగ్రహము వలన, దైవ అనుగ్రహము వలన మనందరము కూడా దీనిని దేవుని యొక్క సువార్తలో, దేవుని యొక్క వాక్కులో ఏర్పాటు చేసుకొని దృఢముగా ప్రభువు వచ్చు వరకు వేచి ఉంటూ మన యొక్క జీవితాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాము అనున్నటువంటి సత్యాన్ని ఈనాడు పునీత పౌలు గారు మనకు తెలియపరుస్తూ ఉన్నారు. ఇది ఒక క్రైస్తవుని యొక్క, క్రీస్తును అనుసరించు వాని యొక్క నిర్వచనముగా, ఈ లోక ప్రయాణము యొక్క నిర్వచనముగా మనము దీనిని తీసుకొనగలము. మన యొక్క జీవితము దేవుని యొక్క అనుగ్రహము ద్వారా పొందిన విశ్వాసము, దేవుని ప్రేమ, దేవుని యొక్క నిరీక్షణ, వీటిలో ఏర్పాటు చేసుకొని దైవవాక్కునందు అనుదినము మనము పెంపొందుతూ మన యొక్క జీవితాలను ఏర్పాటు చేసుకొని ప్రభువు వచ్చు వరకు, రెండవ రాకడ సమయంలో ప్రభువు వచ్చు వరకు మనము ఆయన కొరకై నిరీక్షిస్తూ జాగరూకులముగా మనము నమ్మికతో వేచి ఉండుట మనందరి యొక్క జీవిత విధానం. ఈ జీవిత విధానములో దేవుని యొక్క కృప వలన పొందిన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమ, నిరీక్షణ అనునటువంటి దైవానుగ్రహములలో మన యొక్క జీవితాన్ని ఏర్పాటు చేసుకొనుటకు నిరంతరము కూడా మనము దేవుడు మనకు ప్రసాదించిన వాక్కులో మన జీవితాలను దృఢపరుచుకొనుటకు ప్రభు దగ్గరకు మనము నిత్యము కూడా వస్తూ ఉన్నాం. ప్రభుని యొక్క వాక్కును మనము చదివి ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. దివ్య సంస్కారములలో మన యొక్క జీవితాలను ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. తద్వారా మన యొక్క జీవితము ఈలోక సంబంధ అనేక రకములైనటువంటి సైతాను శోధనలలో చిక్కుకొనక, మనము అనుభవిస్తూ ఉన్నటువంటి కష్టములలో మనము దేవుని విడనాడక,
మన యొక్క జీవితము దృఢపడి అనుదినము కూడా ఎదుగుతూ ఉన్నది, ఒక సాక్షిగా ఏర్పాటు చేయబడుతూ ఉన్నది, ఒక సాక్ష్యముగా ఈ లోకములో నిలుస్తూ ఉన్నది. అయితే మనకు ఈ విధమైనటువంటి జీవితంలో మనము ఎదుర్కొన్నటువంటి ఒక ప్రత్యేకమైన శోధన, దానిని గూర్చినటువంటి విధానములను ప్రభు ఈనాడు సువిశేషములో మనకు బహిర్గపరచు ఉన్నాడు. మన యొక్క మత విశ్వాస జీవితము, దేవుని యందు మనకున్నటువంటి విశ్వాస జీవితము, దీనిలో మనము ఎదుర్కొన్నటువంటి ఆ శోధన, అదే కపటత్వము, మోసము, వంచనతో ఉన్నటువంటి భక్తి. దీనిని ప్రభు ఆనాడు ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులలో దేవుడు క్రీస్తు ప్రభు గుర్తించి దానిని వారికి వివరిస్తూ ఉన్నాడు, దానిని వారికి చూపెడుతూ ఉన్నాడు. ఈ విధమైనటువంటి కపటత్వములో, మోసములో జీవించుట వలన వారు తమ యొక్క హృదయాలను, తమ యొక్క బుద్ధిని, తమ జ్ఞానమును, వీటన్నిటిని కూడా దేవుని యొక్క ప్రకటనకు, దేవుని వాక్కుకు, దేవుని యొక్క కృపకు మూసివేసి ఇంకను తమ యొక్క జీవితములో వారు దిగజారిపోతూ ఉన్నారు, భ్రష్టులైపోతూ ఉన్నారు. కాబట్టి ప్రభు వారికి ప్రత్యేకముగా ఈ విషయాన్ని గూర్చి తెలియచేస్తూ, ఇదే విషయాలు మన జీవితంలో కూడా, అనగా కపటత్వము, వేషధారణ, మోసము, ఇవన్నీ కూడా మన యొక్క విశ్వాస జీవిత ప్రయాణములో మనము కూడా ఈ లోకములో కలుగవచ్చు అనున్నటువంటి ఆందోళన మనము ఈనాడు ప్రత్యేకముగా కలిగి ఉంటూ ఉన్నాం. ఏమిటి ఈ యొక్క కపటత్వము, ఏమిటి ఈ మోసము, ఏమిటి ఈ వంచన అని మనము ఒకసారి ఆలోచన చేసినట్లయితే, పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు దీర్ఘ జపములను జపిస్తూ వితంతువుల ఇండ్లను వారు దోచుకుంటూ ఉన్నారు అన్నటువంటి వాస్తవాన్ని ప్రభు వ్రేలెత్తి చూపెడుతూ ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైతే మన యొక్క జీవితంలో ఈలోక సంబంధించినటువంటి స్వార్థములో, ఈలోక సంబంధించినటువంటి అహంకారపూరిత జీవితములో మనము ఏర్పాటు చేయబడుతూ ఉన్నామో, అప్పుడే మనము దేవుని ప్రక్కన పెడుతూ ఉన్నాము. మన భక్తిని కూడా, మన మతమును కూడా, మన యొక్క బోధనను కూడా, అన్నిటిని కూడా మనము మన స్వార్థమునకై, మన అహంకారము కొరకు, మనకు సంబంధించిన జీవితము ఈ లోకములో కట్టుకొనుటకు దానిని వినియోగిస్తూ ఉన్నాం. అందుకనే మనము వంచకులుగా, వేషధారులుగా, కపటాత్ములుగా, మోసగాండ్రుగా మిగిలిపోగలము. ఇది మన యొక్క విశ్వాస జీవితంలో ఉన్నటువంటి, పొంచి ఉన్నటువంటి పెద్ద ప్రమాదము. ఈ విధమైనటువంటి మోసములో, వంచనలో ఉన్నటువంటి వారు, ఈ విధమైనటువంటి తమ యొక్క అహముతో నిండి, తమకు సంబంధించినటువంటి స్వార్థముతో నింపబడి ఈ లోక సంబంధమైన జీవితాన్ని సంపాదించుకున్నటకు ప్రయత్నం చేస్తూ మతమును వాడుకున్నటువంటి వారు ఏ విధంగా గుడ్డివారుగా మారిపోతూ ఉన్నారు ప్రభు మరొకసారి మనకు తెలియచేస్తూ ఉన్నారు. వారి యొక్క బోధన, ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యుల యొక్క బోధన, వారందరూ కూడా ధర్మశాస్త్రములో నిష్ణాతులుగా ఉంటూ ఉన్నటువంటి వారు, దానిని నిరంతరము పఠించి ప్రజలకు బోధించినటువంటి వారు, వారు స్వయముగా తమ యొక్క ఆచరణలో దానిని ఏర్పాటు చేసుకున్న వారుగా చలామణి అవుతూ ఉన్నటువంటి వారు, వారు చేస్తూ ఉన్నటువంటి బోధ, దేవాలయమును గూర్చి ఎవరైనా ఒట్టు పెట్టుకున్నట్లయితే, ప్రమాణము చేసినట్లయితే అది చెల్లదు, దానిని మనము పట్టించుకోని అవసరం లేదు. దేవాలయములో ఉన్న బంగారముపై ప్రమాణము చేస్తే అది తప్పనిసరిగా మనం పాటించాలి, దానిని, ఆ ప్రమాణమును నెరవేర్చాలి అని వారు బోధిస్తూ ఉన్నారు. ప్రభు ఇక్కడ వారికి దేవుని వాక్కును గూర్చినటువంటి సరైనటువంటి అర్థాన్ని, సరైనటువంటి వివరణను, దేవునికి సంబంధించిన ఆలోచనను వారికి చక్కగా వివరిస్తూ ఉన్నారు. దేవాలయము గొప్పదియా లేక
బంగారము గొప్పదియా? బంగారము మనకు విలువైనది. ఈ లోకములో విలువగా దానిని పరిగణిస్తూ ఉన్నాము. అది కొంతమందికి మాత్రమే. పూర్వకాలములో బంగారము యొక్క విలువ గమనించినటువంటి వారికి ఇంకనూ ఇప్పుడు కూడా అనేక ప్రదేశాలలో బంగారము గూర్చి వారికి ఏమాత్రము ఆలోచన లేని వారికి దానిని మనం ఇచ్చినా అది వృధాగానే వారు దానిని పడవేస్తారు. ఎందుకంటే బంగారమును మనము విలువైనదిగా భావిస్తూ ఉన్నాం. ఇదే విషయాన్ని ప్రభు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవాలయము దేవుని యొక్క నివాస స్థలము. దేవాలయము దేవుడు నివసించిన ప్రదేశము. ప్రజలు, విశ్వాసులు దేవుని మొరపెట్టుకునే స్థలము. మనము పాత నిబంధన గ్రంథములో అనేక చోట్ల చదువుతూ ఉన్నాం. రాజుల మొదటి గ్రంథములో 8వ అధ్యాయములో సొలొమోను మహారాజు దేవాలయమును ప్రతిష్ఠించినప్పుడు చేసినటువంటి ప్రార్థనలో ఒక భాగము 12-13 వచనాలు. ప్రభు, కారుమొబ్బున నెలకొని ఉండుట నీకిష్టము. నేను నీకొక మందిరమును నిర్మించి తిని, నీవు ఎల్లవేళలా నివసించుటకు ఒక దేవాలయమును కట్టి తిని. కాబట్టి దేవుని యొక్క నివాస స్థలముగా యెరూషలేము దేవాలయము ఏర్పాటు చేయబడుతున్నది. కాబట్టి దేవాలయముకు గొప్పదనము ఇక్కడ ఉన్నటువంటి రాళ్లలో కానీ అక్కడ ఏర్పాటు చేయబడిన వస్తువులలో కానీ కాకుండా దేవుని యొక్క నివాసము వలన దానికి విలువ, దానికి సంబంధించినటువంటి గొప్పదనము ఏర్పాటు చేయబడుతున్నది. కాబట్టి ప్రమాణము దేవాలయముపై చేసినప్పుడు దేవుని యొక్క నివాసముపై అనగా దేవునిపై ప్రమాణము చేస్తూ ఉన్నాము. అది మనలను బంధించి ఉంచినటువంటి ఒట్టు ప్రమాణము. ఇదే విషయాన్ని మనము మరొకసారి చదువుతూ ఉన్నాం. మన యొక్క జీవితంలో అనేక సార్లు ఈ యొక్క సత్యాన్ని ప్రభు మనకు బోధిస్తూ ఉన్నాడు. రాజుల దినచర్య 2వ గ్రంథము 29వ అధ్యాయంలో మనము హిజ్కియా మహారాజు చేసినటువంటి పనిని గురించి చదువుతూ, యాజకులు, లేవీయులు దేవాలయము తూర్పు ప్రాంగణమ సమావేశపరిచి వారితో ఇట్లనను, లేవీయులారా, మీరు శుద్ధి చేసుకొని మన పితరుల దేవుడైన ప్రభు మందిరమును పవిత్రపరపుడు, దేవాలయమును అమంగళము చేయు అపవిత్ర వస్తువులనెల్లా ఎత్తి బయట పడవేయుడు. మన పూర్వులు ప్రభువు పట్ల విశ్వాసము చూపక అతడు వల్లని పనులు చేసిరి, అతనిని పరిత్యజించిరి, అతడు వసించు మందిరమును విడనాడిరి. కాబట్టి దేవుని యొక్క ఆలయము దేవుడు నివసించు స్థలము. కాబట్టి దేవుని యొక్క నివాస స్థలముపై ప్రమాణము చేయుట అది బంగారము కానీ ఇంకా అక్కడ ఉన్నటువంటి ఏ వస్తువు కంటే మిన్న అయినటువంటిది అనున్నటువంటి సత్యాన్ని ప్రభు ఆ గ్రుడ్డి వారికి, కపటాత్ములకు, తమ స్వార్థముతో అహంకారముతో కళ్ళు మూసుకొని పోయి ఉన్నటువంటి ఆ మతాధికారులకు ప్రభు తెలియపరుస్తూ ఉన్నాడు. ఇంకా రెండవదిగా ప్రభు చేసినటువంటి మరి యొక్క వివరణ, ఆనాటి ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు ఏ విధంగానైతే బలిపీఠముపై ఒట్టు పెట్టుకొనినా దానికి విలువ లేదు, బలిపీఠముపై ఉన్నటువంటి ఆ వస్తువుపై, బలి వస్తువుపై మీరు ఒట్టు పెట్టుకున్నట్లయితే దానికి విలువ ఉన్నది, దానికి కట్టుబడి ఉండాలి అనున్నటువంటి ఆ బోధనను ఖండిస్తూ ఉన్నాడు. ఎందుకంటే బలిపీఠము దేవునికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి, అది ఈ లోకములో ఆయనకు సంబంధించినటువంటి ఒక ప్రధానమైనటువంటి విషయము. బలి వస్తువు బలిపీఠము వలన అది పవిత్రపరచబడుతున్నది కానీ బలి వస్తువు బలిపీఠము వలన ఉంచబడినందువలన అది పవిత్రపరచబడుతున్నది, దేవునికి అంగీకారమవుతున్నది. కానీ బలిపీఠము ఈ విధంగా ఏమాత్రము విలువలేనిదిగా ఎంచబడినటువంటిది కాదు. నిర్గమకాండములో మనము చదువుతూ ఉన్నాం 24వ అధ్యాయములో ఏ విధంగా మోషే మొదటి నిబంధనను, సినాయి నిబంధనను ఇజ్రాయేలు ప్రజలతో ఏర్పాటు చేసుకున్నప్పుడు ఏ విధంగా అది ఏర్పాటు చేయబడినది, ఏ విధంగా ఏర్పాటు చేయబడినది అంటే సినాయి కొండ దగ్గర బలిపీఠమును నిర్మిస్తూ ఉన్నాడు.
బలిపీఠమును నిర్మించి దహన బలులు సమాధాన బలులు ఆయన అర్పించిన తరువాత కోడెల నెత్తురులో సగము పళ్ళెములో పోసి మిగిలిన సగమును బలిపీఠముపై ఆయన చల్లుతూ ఉన్నాడు. ఇక మిగిలి ఉన్నటువంటి ఈ సగము రక్తమును ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? ఇజ్రాయేలీయుల మీద ప్రోక్షించి చెప్పిన మాటలు, యావే మీకు ఈ నియమమును ప్రసాదించుచు మీతో చేసుకొనిన నిబంధనకు సంబంధించిన రక్తము ఇదియే. అనగా బలిపీఠముపై ప్రోక్షింపబడిన రక్తము, ప్రజలపై ప్రోక్షింపబడిన రక్తము వారిని దేవునికి ప్రజలకు ఒక బంధాన్ని ఏర్పాటు చేస్తున్నది, రక్త సంబంధాన్ని. అందుకే ప్రభువు మరలా ఆయన బలిపీఠముపై తన రక్తమును చిందించి ప్రజల విశ్వాసులపై దానిని ప్రోక్షించి మరి ఒకసారి ఈ నిబంధనను నూతనముగా ఏర్పాటు చేసి దృఢపరుస్తూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మన యొక్క విశ్వాస, ప్రేమ, నమ్మిక, నిరీక్షణ జీవితం, ప్రభు వచ్చు వరకు వేచి ఉండునటువంటి ఈ యొక్క జీవితం, ప్రభుని యొక్క వాక్కులో సువార్తలో దినదినము వృద్ధి చెందవలసిన జీవితం మన కపటమైన, మోసమైన, మన నటన పూరితమైన జీవితము భక్తి ద్వారా వ్యర్థము కాకుండా మన యొక్క జీవితము దేవుని యొక్క అనుగ్రహము వలన ఈ లోకములో నడిపించబడటానికి, అనగా వీటిని మనము విడనాడుట ద్వారా స్వచ్ఛమైన నిజాయితీపూరితమైన జీవితాన్ని, భక్తి జీవితాన్ని జీవించడం ద్వారా దేవుని యొక్క అనుగ్రహములో దైవ వాక్కు వివరణ మనకు ఇవ్వబడి మరింత సాక్షిభూతమైన జీవితాన్ని ఈ లోకములో జీవించే భాగ్యాన్ని మనందరం కూడా పొందగలం. కాబట్టి అటువంటి అనుగ్రహము కొరకు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకముగా ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, పవిత్రుడైన దేవుని యొక్క సన్నిధిలో చేరి ఉన్నట్టు మనము మన యొక్క విన్నపములను ఆ ప్రభునికి విన్నవించుదాం. సర్వశక్తిగల మా సర్వేశ్వర, మా తిరుసభను పాలిస్తూ ఉన్న లియో జగద్గురువులను, మా పీఠాధిపతులను, సువార్త సేవలో నిమగ్నమై ఉన్న గురువులను, కన్యాస్త్రీలను, మఠవాసులను, ఉపాధ్యాయ ఉపదేశులను కనికరముతో దీవించి ఆశీర్వదించండి. వారికి విశ్వాసమును, వారి నమ్మికను, ప్రేమను, నిరీక్షణను బలపరచండి. మీ సువార్తను సరైన విధముగా ప్రజలకు వివరిస్తూ వారు ఈ నిరీక్షణలో నిరంతరము కూడా ఏర్పాటు చేయబడినట్లుగా ఇదిగో ఈ సువార్తికులందరినీ కూడా ఏర్పాటు చేయమని అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దయగల మా ప్రభువా, ఈ దివ్య బలి పూజలో పాలు పంచుకుంటూ ఉన్న మమ్మందరినీ కూడా ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించండి. మేము అనేక సార్లు ఆనాటి ధర్మశాస్త్ర బోధకులు, పరిచయుల వలె కపటమైనటువంటి భక్తితో, వంచనపూరితమైనటువంటి ఆలోచనతో, మా స్వంత స్వార్థము, అహంకారపూరితమైన విధముగా ఈ లోకంలో జీవిస్తూ భక్తిని ఒక మార్గముగా ఏర్పాటు చేసుకున్నటువంటి సమయంలో మేమందరము కూడా ఇటువంటి వంచనను, కపటత్వాన్ని, మోసమును విడనాడి నిజాయితీతో మేము మీ యొక్క విశ్వాసములో, భక్తిలో జీవించులాగున మమ్మందరిని కూడా దీవించి ఆశీర్వదించండి. తద్వారా మా యొక్క హృదయములు తెరవబడి, మా యొక్క బుద్ధి వికసించి, మీ యొక్క జ్ఞానము, మీ యొక్క అనుగ్రహము మాలో ప్రవేశించి మీ వాక్కు యొక్క అంతరార్థాన్ని సరైన విధముగా మా జీవితంలో గ్రహించుకొని దాని ద్వారా మేమెల్లప్పుడూ మీ వెలుగులో నివసించినట్లుగా, మీ వెలుగులో నడుచున్నట్లుగా మమ్మందరినీ, మా కుటుంబములను, మా సంఘములను దీవించి ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. దయగల మా ప్రభువా, దివ్యవాణి టీవీ ఛానల్ను దీవించి ఆశీర్వదించండి. ఈ ఛానల్లో పనిచేస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని, వారి కుటుంబ సభ్యులను, అనేక విధాలుగా సహాయపడుతూ ఉన్నటువంటి ధర్మదాతలను ప్రత్యేకముగా దీవించి ఆశీర్వదించండి. వారి యొక్క కృషి, వారి యొక్క ఆలోచన వీటన్నిటిని కూడా ఆశీర్వదించండి. అవి మీ చిత్తానుసారముగా ఏర్పాటు చేయబడి ఈ యొక్క టీవీ ఛానల్ ద్వారా అనేక మంది మీ నిజమైన సత్యమైన వాక్కును
గ్రహించుకొని వారు మీ దివ్య కుమారుని ద్వారా రక్షణను పాపక్షమాపణను పొందులాగున కృప చేయమని అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మౌనంగా మన యొక్క వ్యక్తిగత అవసరములను ఆ ప్రభునికి విన్నవించుదాం. సర్వశక్తిగల మా సర్వేశ్వర, కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు. మమ్మందరినీ కూడా మీ బిడ్డలుగా ఈ లోకములో ఏర్పాటు చేసుకొని మీ దివ్య కుమారునికి నిరీక్షణలో మేమందరము జీవించు కృప భాగ్యాన్ని మాకు ప్రసాదించినందుకు మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. మాలో ఉన్నటువంటి మోసమును, కపటత్వాన్ని, మాలో ఉన్నటువంటి వంచనను తీసివేసి మేము నిర్మలమైన, పరిశుద్ధమైన, మీకు తగినటువంటి వారుగా ఈ లోకములో ఏర్పాటు చేయబడినట్లుగా మమ్మందరిని కూడా దీవించి ఆశీర్వదించండి. మేము పఠించు వాక్కును మేమెల్లప్పుడూ కూడా సరైన విధానములో మేము గ్రహించుకొని తద్వారా మా జీవితములను ఈ లోకంలో ఒక సాక్ష్యముగా ఏర్పాటు చేసినట్లుగా మమ్మందరిని కూడా దీవించి ఆశీర్వదించమని ఈ మనవులన్నిటినీ మన ఆదుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. జీవ బలిలో నా ప్రేమ హృదిని ఆశ తీరా అర్పింతును. ఈ జీవ బలిలో నా ప్రేమ హృదిని ఆశ తీరా అర్పింతును. నా ఆత్మనాదా కరుణించు నన్ను, నా ఆత్మనాదా కరుణించు నన్ను, నా చిన్ని కాంకను గ్రహింపవా గ్రహింపవా. ఈ జీవ బలిలో నా ప్రేమ హృదిని ఆశ తీరా అర్పింతును. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశునికి అంగీకారమగునట్టులా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శిరసభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఒకే ఒక పర్యాయము అందరి రక్షణ కొరకు క్రీస్తు అర్పించిన ఏకైక బలి ద్వారా లభించిన రక్షణముతో దత్తత చేసుకొని నీకొక ప్రజను సంపాదించుకుంటివి. కావున మా మీద కనికరించి నీ శ్రీసభకు ఐక్యమును శాంతిని నీ వరములుగా దయచేయుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలయన క్రీస్తునందు నీవు సమస్త వస్తువులను నూతనీకరింప చిత్తగించితివి. ఆయన పరిపూర్ణతలో మా అందరకు భాగమునొసగితివి. ఆయన దైవ స్వభావము కలిగి ఉన్నను తనను తాను రిక్తును చేసుకొనెను. శిలువయందు ధారపోసిన తన రక్తము ద్వారా సమస్త సృష్టికి శాంతినొసగెను. కావున సర్వము కంటెను అత్యున్నత గౌరవమునకు పాత్రుడై ఆయనను విధేయించు వారందరి నిత్య రక్షణకు కారుకుడాయను. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో మిమ్ము నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచి వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా
ఈ కానుకలను పవిత్రపరచు బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. ఆయన శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచెందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానమగుదమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుడు. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుడు. మా అందరిపై దయచూపి దేవుని కన్ను తెలుగు పరిశుద్ధ మరీమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, పునీత లూయిస్ గారితోనూ, పునీత జోసెఫ్ గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. రక్షకుడు మనకు నేర్పించిన పరలోక ప్రార్థనను భక్తితో జపించుదాము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. ప్రభువాన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము,
మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు, నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు, యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమైక పాపములను పరిహరించుడు వారు, గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వెంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొంచున్నాను. ఆమెన్. దివ్యలోక భాగ్యము దైవసుతుని పూజ్యము స్వీకరింపతారండి. దివ్య సత్ప్రసాదము దివ్యలోక భాగ్యము దైవసుతుని పూజ్యము స్వీకరింపతారండి. దివ్య సత్ప్రసాదము. అందులైన వారికి వెలుగు చూపు దీపము. అందులైన వారికి వెలుగు చూపు దీపము. లోక వెలుగు యేసు ప్రభుని, లోక వెలుగు యేసు ప్రభుని స్వీకరింప రారండి. దివ్యలోక భాగ్యము దైవసుతుని పూజ్యము స్వీకరింప రారండి. దివ్య సత్ప్రసాదము.
ప్రార్థన చెప్పుము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్టు చేయకర్ణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపిడిని నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన విధరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మీ మేడపాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండానట్లు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మేము స్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ అపరిమిత దయను మాపై చూపించి మా యందు నీ స్వస్థత కార్యమును పరిపూర్తి చేయుము. మాకు పరిపూర్ణత నొసగుము, మమ్ము సంరక్షించుము. అప్పుడు అన్ని విషయములందును మేము నీకు ప్రీతి పాత్రులముగా జీవింపగలుగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. యేసు నీతోనే నా జీవితం గడిపెదెను. నా యేసు నీలోనే నిరంతరం నిలిచెదెను. నా యేసు నీతోనే నా జీవితం గడిపెదెను. నా యేసు నీలోనే నిరంతరం నిలిచెదెను. ఇహమందైనా పరమందైనా, ఇహమందైనా పరమందైనా ఉన్నవాడవు నాతో, ఉన్నవాడవు, ఉన్నవాడవు నాతో, ఉన్నవాడవు. నా యేసు నీతోనే నా జీవితం గడిపెదెను. ఒంటరినైనప్పుడు నా తోడుగా నిలిచితివి. నూతన ప్రాంతాలకు నా ముందుండి నడిపితివి. ఒంటరినైనప్పుడు నా తోడుగా నిలిచితివి. నూతన ప్రాంతాలకు నా ముందుండి నడిపితివి. నీ ఆజ్ఞను నాలో ఉంచి, నీ ప్రేమను నాలో పెంచి, నీ ఆజ్ఞను నాలో ఉంచి, నీ ప్రేమను నాలో పెంచి, విశ్వాసుల స్థానములో నిలిపితివి. పరిశుద్ధుల సహవాసం ఒసగితివి. పరిశుద్ధుల సహవాసం ఒసగితివి. నా యేసు నీతోనే నా జీవితం గడిపెదెను. నా యేసు నీలోనే నిరంతరం నిలిచెదెను.